మెడికవర్ హాస్పిటల్ క్యాన్సర్ చికిత్సలో మరో ముఖ్యమైన విజయాన్ని అందుకుంది. క్లిష్ట స్థితిలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుండి రక్షించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మానపు మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం అంబికా, కె సరోజినీలు తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు సమస్యతో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్కి వచ్చి న్యూరాలజీ, న్యూరో సర్జరీ మరియు రేడియాలజీ, ఆంకాలజీ విభాగాల వైద్యులు కలిసి రోగి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరిగింది అని, ఇది అత్యధిక రిస్క్తో కలిగి ఉన్న సమస్య కావడంతో శస్త్రచికిత్సకు అనుకూలం కాని స్థితిలో ఉన్న ట్యూమర్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక కోన్ బీమ్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్సను ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ రేడియాలజీ, ఆంకాలజీ విభాగం అత్యాధునిక LINAC సిస్టమ్స్, పెడిసిటీ, ఖచ్చితమైన ఇమేజింగ్ సాంకేతికత, హాప్టోపాథాలజీ, మల్టీ డిసిప్లినరీ పద్ధతులతో అంతర్జాతీయ ప్రమాణాలు, తక్కువ దుష్ప్రభావాలు, వేగవంతమైన రికవరీపై ప్రత్యేక దృష్టి సేవలను కొనసాగిస్తోంది అని, ఇది బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో మెడికవర్ హాస్పిటల్ సాధించిన మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు, సెంటర్ హెడ్ సుబకర్ రావు, మెడికవర్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఇసాక్ తో పాటు క్యాన్సర్ జయించిన రోగులు పాల్గొన్నారు. ఎలాగ సహాయపడుతుంది? మిగతా ఇప్పుడు ఒక జ్వరం వస్తే ఒక టాబ్లెట్ ఎలాగైతే తీసుకుంటారో ఒక టాబ్లెట్ ఫార్మసీకి వెళ్ళి కొనుక్కుంటారు, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి అది బయట దొరకదు. సో దానికి మెషినరీ కావాలి. సో అలాంటి మెషినరీ లీనియర్ యాక్సిలరేటర్ మా దగ్గర ఉంది. దాని పేరు ఎలక్టా లీనియర్ యాక్సిలరేటర్, వెస్సా హెచ్డి ఎలక్టా సినర్జీ మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో దాంతో చాలా అరుదుగా వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ ని ట్రీట్ చేయగలుగుతాం. బ్రెయిన్ ట్యూమర్ ని ట్రీట్ చేయాలంటే మెదడులో ఉన్న ట్యూమర్ ని డైలీ ట్రీట్ చేస్తున్నప్పుడు చూడగలగాలి మీకు అర్థం. సో ఒక పేషెంట్ కి ఒక రోజులో ట్రీట్మెంట్ చేయం, కొన్ని రోజులు పడుతుంది. ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయడానికి మెదడులో ఉన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ ని మనం చూడగలగాలి. ఎలా చూస్తాం? బయట నుంచి చూడలేం. కాబట్టి దానికి అటాచ్డ్ గా కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉండాలి. అంటే మెషిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ సిటీ స్కాన్ తో ఆ ట్యూమర్ ఎక్కడుంది బ్రెయిన్ లో అనేది చూసి దానికి ఎగ్జాక్ట్ గా ఎక్స్రే కిరణాలు మనం వేసినప్పుడు ఆ లోపల బ్రెయిన్ లో ఉండే క్యాన్సర్ కానీ ఆ ట్యూమర్ కానీ చనిపోతుంది. మీరు తీసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కోన్ బీమ్ సిటీ అటాచ్డ్ మెషిన్స్ లేవు. సో దాంతో ట్రీట్మెంట్ కూడా లేదు, కానీ మా దగ్గర ఉంది. సో ఈ రోజు వచ్చిన 3 పేషెంట్స్ 3 రకాలు. ఒకటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నెల రోజులు 2 నెలల్లోనే బతుకుతారు లేకపోతే చనిపోతారనే అపోహలు ఉన్నాయి జనంలో. అందుకోసం 3 రకాల పేషెంట్స్ ని పిలిచాం. ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది, ఇంకొకరు ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్. దాంట్లో మనకి అంబికా గారు పిట్యూటరీ ఎడినోమా అంటే మెదడులో ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, దానికి వచ్చే ట్యూమర్ అనమాట. ఇది మీరు జనరల్ పబ్లిక్ లో చాలా అరుదుగా చూస్తారు. అలాంటి అరుదైన పిట్యూటరీ ఎడినోమాని మన మెడికవర్ లో కాకినాడలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేసాం, కంప్లీట్లీ ఫ్రీ. ఆరోగ్యశ్రీలో ఈ బ్రెయిన్ ట్యూమర్ కి ట్రీట్మెంట్ ఉంది, కానీ రోజు ఆ బ్రెయిన్ ట్యూమర్ చూసే సిటీ స్కాన్ కి పర్మిషన్ ఆరోగ్యశ్రీ లేదు. కానీ మా సెంటర్ హెడ్ గారు, మా మెడికవర్ మేనేజ్మెంట్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు పేషెంట్ కి బెనిఫిట్ అవుతుంది, పేషెంట్ కి జబ్బు తగ్గడానికి ఇంకా బెటర్ గా ఉపయోగపడుతుంది అంటే గనక డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేయండి కోన్ బీమ్ సిటీ, మీకు ఆరోగ్యశ్రీలో రాకపోయినా అంటే పేషెంట్స్ కి మేము కోన్ బీమ్ సిటీతో ట్రీట్ చేసి ఇవాళకి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. సో అంటే లోపల ఉన్న బ్రెయిన్ ట్యూమర్ ని కంప్లీట్ గా మనం రేడియేషన్ తో చంపగలిగాం. సో దీన్ని బట్టి అర్థమైంది, సో పేషెంట్లు 2 సంవత్సరాలు కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా మనం బతికించగలం అనేది ప్రజల్లోకి మీరు మీడియా మిత్రులే తీసుకెళ్ళగలరు. అలాగే అదేవిధంగా ఇంకొకటి మెనింజియోమాస్ అంటారు. మెనింజియోమాస్ అంటే మెదడులో కూర్చోండి
పేషెంట్లే పేషెంట్ రెండు నేను చాలా తలనొప్పితో బాధపడిందండి. ఏంటో నాకు ఏం తెలీదు. నేను 3 రోజులు అలా ఉండిపోతే నన్ను మా వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో నాకు తెలియని స్థితిలో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పృథ్వీ సార్ చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను బయటపడానని నాకైతే తెలియదు. నేను బ్రతుకును అనుకున్నాను. అయినా సరే డాక్టర్ గారు చేసిన ట్రీట్మెంట్ ద్వారా నేను ఇలాగా బయటపడ్డాను. దేవుడు నన్ను నా బిడ్డల నుండి నా భర్త నుండి నన్ను తీసుకొచ్చాడు. అసలు నేను బ్రతకలేనేమో అనుకున్నాను. డాక్టర్ గారు చేసిన దాన్ని బట్టి నన్ను బ్రతికించాడు. దానికి డాక్టర్ గారికి నా వందనాలు చేస్తాను. నా పేరు సుధాకర్, నేను సెంటర్ హెడ్ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. సో మేము ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, మా డాక్టర్ పృథ్వీ గారు తెలియజేసినట్లుగా అనేక మంది ఏంటంటే చాలా అపోహల్లో, క్యాన్సర్ అనగానే చాలా అపోహల్లో వారికి ఉన్నటువంటి విలువైనటువంటి సమయాన్ని కాలయాపన చేస్తూ వృధా చేస్తూ ట్రీట్మెంట్కి రాకోకుండా ఏదో మాది అయిపోయిందనో, లేకపోతే మా జీవితం గడిచిపోయిందనో, లేదంటే ఇది ఒక శాపం లాగానో ఎంచుకుని ఆ జబ్బుతో జీవితం గడిపేయడానికి సిద్ధపడుతున్నారు. బట్ నేను చెప్పేటటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ మనకి కాకినాడలో మెడికవర్లో, మన ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే అవైలబుల్ ఉందో అలాంటి ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ అనేది పనిచేస్తుంది. ఎక్విప్మెంట్ ఒకటే కాదండి, క్వాలిఫైడ్ డాక్టర్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పృథ్వీ గారు వెరీ వెల్ క్వాలిఫైడ్ రేడియేషన్ ఆంకాలజీలో. సో ఆయన ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకుని వచ్చిన ఆయన అనమాట. సో మన కాకినాడ వాసి, మనకి ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఒక్కరే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ 30